ఏయ్ ముసలోడా, ఎక్కడున్నావు? అరో బయటికి. ఏయ్ కమాన్ 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 కమాన్. ఏయ్ టోనీ. ఏయ్ కోచ్. రేపటి పేపర్లో రాబోయే హెడ్లైన్స్ చూసుకో. ఛాంపియన్ టోనీ వ్యాన్ రీవోక్. టోనీ ఇస్ బ్యాక్. టోనీ ఇస్ బ్యాక్. ఇప్పటికైనా అర్థమైందా నీకు ఈ ప్రపంచానికి ఎవరు కావాలో? ఇంకా ఏం సాధిద్దామని బతుకున్నావు? ఓ నీకు బేకరీ ఉంది కదా, ఎంత పెద్ద బేకరీ. రోల్డ్ బిస్కెట్, క్రీమ్ బిస్కెట్. చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. నిన్ను ఓడించేవాడు తప్పక వస్తాడు. చాలా కలలు కంటున్నావే. టోనీనే ఓడిస్తావా? వచ్చే సంవత్సరం వరకు నువ్వు బతికుండడమే ఎక్కువ. అందుకే ఈలోపే ఎవరినైనా కొత్త బిస్కెట్ ని తయారు చేసుకో. ఏ మొగాడిని తీసుకొస్తావో తీసుకురా. అన్నా టీ ఇవ్వనా? కరీంబాయ్, తప్పుగా అనుకోవద్దు ఈ టైంలో ఫోన్ చేస్తున్నానని. పర్వాలేదు, చెప్పు కృష్ణ. కరీంబాయ్, కొంచెం డబ్బు కావాలి. జానుకి అడ్మిషన్ ఉంది. అరే క్యాబేటా, మన జానమ్మ స్కూల్ ఫీజుకు నువ్వు ఇంతలా అడగల? పొద్దునే వచ్చి తీసుకెళ్ళు. థ్యాంక్ యూ కరీంబాయ్, త్వరలోనే చేస్తాను. కరీంబాయ్, కరీంబాయ్, అరే కరీంబాయ్, ఏమైంది? ఏమై ఉంటుందబ్బా? రా 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 కృష్ణ, పైల్వాన్ని బయటికి తీసుకొస్తానన్నానుగా. హే, కోపం వస్తుందా? పర్వాలేదు, 4 సంవత్సరాలు ఆగాను, ఇంకొన్ని రోజులు ఆగలేనా? పైల్వాన్ వస్తాడు, అంతవరకు నేను వదిలిపెట్టను. కొట్టాలనిపిస్తోందా? కొట్టు. కొట్టడానికి కాదు, చెప్పడానికి వచ్చా. రానా, నేను మౌనంగా ఉన్నానంటే అది భయం కాదు, మర్యాద. కుస్తీకి, కుస్తీలో ఎదుటి వాళ్ళకి మర్యాదిస్తే కుస్తీ తిరిగి మనకే మర్యాదిస్తుంది. ఒకవేళ ఆ రోజు నేను నీ చేతిలో ఓడిపోయినా కూడా ఒక పెద్ద పైలాన్ ముందు ఓడిపోయిన సంతోషం నాకుండేది. క్రీడ పెద్దది రాడా, మనం కాదు. కుస్తీ నేర్పించిన నా సర్కార్కి కుస్తీ ఎప్పుడు చేయని మాటిచ్చాను, మాట మీద నిలబడ్డవాడిని రానా నేను. పైల్వాన్ బయటికి వస్తాడు అనుకోవడం నీ భ్రమ. రాడు. హలో అమ్మా. చెప్పండి నాన్న. ఏదో గ్యారేజ్ పేరు చెప్పావు, ఏం గ్యారేజ్ అది? భాషా గ్యారేజ్ నాన్న. భాషా గ్యారేజా? అవును. సరే సరే. సారీ కరీంబాయ్, నా వల్ల ఇదంతా జరిగింది. పర్వాలేదులే కృష్ణ, నాకేం కాలేదు. కృష్ణ, డబ్బులు తీసుకో. భాషా గ్యారేజ్ ఎక్కడా?
నమస్తే సార్. నమస్తే. నా కారుకి చిన్న డెంట్ పడింది, చూస్తారా? మీరు కూర్చోండి, నేను చూస్తాను. పర్లేదు పర్లేదు. 10 It's నిమిషాలు okay. అయిపోతుంది. అరే రఫీ బేటా, ఓ గాడి దేకో. నిన్ను అప్రిషియేట్ చేయాలి కృష్ణ. నీ ఫ్యామిలీ కోసం నీకు తెలియని పని నేర్చుకుని మరీ చేస్తున్నావు. ఫ్యామిలీ అన్నా చేయాలి. వస్తా. కృష్ణ, ఆ, నువ్వు తప్పుగా అనుకోనంటే ఓ మాట అడగనా? అడగనా? జానుకి అంత పెద్ద స్కూల్ అవసరమా? ఎందుకు అడిగావు? నువ్వు ఉంటున్న గూటికి రెంట్ కట్టడానికే గొడ్డు చాకరీ చేస్తున్నావు. అన్నా, తల్లి బిడ్డని సంకోలో పెట్టుకుని ఎందుకు వెళ్తున్నా చెప్పు. ఎందుకు? తాను చూసేదంతా బిడ్డ కూడా చూడాలని అన్న. కానీ ఒక తండ్రి బిడ్డని భుజల మీద ఎక్కించుకునేది ఎందుకు తెలుసా? అన్న తనకు కనపడింది కూడా బిడ్డకి కనిపించాలని. అన్న తండ్రికి ఇవన్నీ కష్టం కాదన్న, ఇష్టం. అండ్ నేను స్ట్రాంగ్ ఫాదర్ అన్న, స్ట్రాంగ్ ఫాదర్. హే కృష్ణ, నీలాంటి మంచి మనిషికి ఏ కష్టం రాదయ్యా. తప్పు నాదే, అడగకుండా ఉండాల్సింది. వేరే వాళ్ళకి ఇచ్చి ఇచ్చి ఈ పరిస్థితికి వచ్చినా ఇప్పుడిప్పుడే వ్యాపారం నేర్చుకుంటానులా. అన్నా 40,000 ఇస్తే పని చేస్తానా, లేకపోతే కష్టమన్నా. అది బాక్సింగ్ వాళ్ళదేమ్మా, వాళ్ళ బడ్జెట్ అంతే. చాలా పని ఉందన్నా, మేము కూడా చాలా మంది ఉన్నాం. అంత తక్కువ అయితే మేము చేయలేమన్నా. రేయ్ పదండ్రా పదం. నువ్వెవరయ్యా? అన్న పని నేను చేస్తానన్నా. నీతో పాటు జనమేరి? జనం ఎవరు లేరు, కానీ నేను చేస్తానన్నా. వాళ్ళకి ఎంతైతే ఇస్తారో నాకు కూడా అంతే ఇవ్వండి చాలు. ఒక్కడివే చేస్తావా? పని చాలా ఉందబ్బా. చేస్తానన్నా. మెటీరియల్ అక్కడుంది. ఓ సరే, థ్యాంక్స్ అన్నా. ఏయ్ జగదీశ, అతను పని సరిగా చేస్తున్నాడో లేదో చూడుపో. అట్టే అన్నా. నేనెప్పుడు డబ్బే ముఖ్యం అనుకునేవాణ్ణి. మానవత్వానికి మనస్సాక్షికి ఎప్పుడూ విలువివ్వలేదు. ఆ డబ్బు కోసమే కృష్ణ నా కూతుర్ని పెళ్లి చేసుకుంటున్నాడు అనుకున్నాను. కానీ నాది తప్పని కృష్ణ తెలిసేలా చేశాడు. మళ్ళీ బాధ పెట్టడానికి రాలేదు సార్, మనసులో ఉన్నది చెప్పడానికి వచ్చా. సార్ ఒక రోజున పాప కనిపించలేదు సార్. ఒకే గంట ఎంతో వెతికాను సార్, దొరకలేదు. ఒక 3 ఏళ్ల పాప సార్. ఒకే ఒక్క గంట కనిపించకపోయినా నా ప్రాణం పోయింది అనిపించింది సార్. అలాంటిది 22 కనిపించిన మీ కూతుర్ని ఇలా వచ్చి నేను తీసుకెళ్తే మీకేం జరుగుంటుందో ఇప్పుడు అర్థమవుతుంది సార్ నాకు. క్షమించండి సార్. ఆ రోజే నాకు అర్థమైంది సర్కార్, మనుషులే ముఖ్యం, డబ్బు కాదని. ఆ రోజు నేను మీ ఇంటికి వచ్చి గొడవ చేసింది కృష్ణ నా కూతుర్ని పెళ్లి చేసుకున్నాడని కాదు, నా బిజినెస్ డీల్ పాడైపోయిందని. నేను మంచి తండ్రిని కాదు సర్కార్, అతను మంచి తండ్రి. అతన్ని పెంచిన మీరు మంచి తండ్రి. తెలిసి చేసిన తప్పుకి దయచేసి క్షమించండి సర్కార్. అమ్మా లేదమ్మా, పాపు ఇక్కడికే వస్తాను, వెయిట్ చేస్తున్నాను. సార్ నమస్కారం. నమస్కారం పాపు. ఎక్కడ సార్ మన కృష్ణ? ఇదిగో అతని ఫోటో మాత్రం దొరికింది. వ్యాయామశాలలో కృష్ణ ఫోటో చూసాం కదా, అతను ఇతనే కదా? ఇతనే సార్ మా కృష్ణ. ఏంటి సార్ అలా చూస్తున్నారు? ప్రతి సంవత్సరం జరిగే అతిపెద్ద బాక్సింగ్ టోర్నమెంట్ అడ్వర్టైజ్మెంట్ ఇది. ప్రతిసారి ట్రోఫీ మనదే, కానీ ఈసారి సార్ అది సార్
రూపాయలు సార్. భాషా మెకానిక్ షాపు. ఈ మెకానిక్ మీకు తెలుసా? తెలుసు, ఇతను కృష్ణ కదా. ఇదిగో మా పక్కిల్లే కృష్ణది. ఒక్క నిమిషం. హలో, ఈ రణస్థలపురానికి మళ్ళీ స్వాగతం. కృష్ణ, నువ్విక్కడికి వస్తావని పక్క ఊరి నాయకులందరినీ పిలిపించాను. ఏయ్, అందరూ తలెత్తండ్రా. ఆ రోజు నువ్వు గెలిచినప్పుడు చప్పట్లు కొట్టుకుంటూ ఊరంతా ఊరేగించాను. నా కటౌట్ పైన గెంతులేశారు. ఈరోజు నేను గెలుస్తాను. ఊరంతా ఈ విషయం తెలుసుకొని అలాగే గెంతులు. జాను, ఎక్కడికి వెళ్తున్నా? మాట్లాడుతున్నాగా. వాడొక వాచ్మెన్ అంతే. నిన్నొక ప్రశ్న అడగనా? ఇప్పుడు నువ్వు ఒక తండ్రిగా వచ్చావా, లేక పైల్వాన్లా వచ్చావా? ఒక తండ్రి తన కూతురుని తీసుకెళ్ళడానికి వచ్చాడు. ఏమైందిరా నీ కోపం? ఆ? ఇలా కొట్టించుకుంటున్నావేంటి? పైల్వాన్, 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 నాకు పైల్వాన్ కావాలి. గట్టిగా వాడు నాతో కుస్తీ పట్టాలి. నాన్నకిచ్చిన మాట నిలబెట్టుకోవడానికి డ్రామా ఎందుకో? అమ్మా నాన్న లేని అనాథవురా నువ్వు. ఎక్కడికి పోయాడు నీలో ఉన్న పైల్వాన్? ఎక్కడికి పోయాడు పైల్వాన్? చచ్చిపోయాడు. చచ్చిపోయాడా? చచ్చిపోయాడా నీలో ఉన్న పైల్వాన్? చంపేయండి.
మీద చెయ్యాలని చూసిన నరికి పారేస్తా. ఇదొక్క తప్పు చెయ్యకుండా ఉండాల్సింది. ఇప్పటి వరకు జరిగింది వేరు, ఇక ముందు జరగబోయేది వేరు. సింహాన్ని నిద్ర లేపకూడదు. తప్పు చెయ్యొద్దని చెప్పానే కాని తప్పును సహించమని చెప్పలేదు. ఇలాంటోడు కావాలి మన పోలీస్ డిపార్ట్మెంట్. కాపాడు, అరెస్ట్ చేయి, కాపాడు, అరెస్ట్ చేయి, వాడు వస్తున్నాడు, అరెస్ట్ చేయమండి. పోలీసు, నేను జస్ట్ వాచ్మెన్ సార్. సరే నన్ను కాపాడు.